కేవలం నెలకి 1500 ఇన్వెస్ట్ చేస్తూ ఫ్యూచర్ లో 30 నుంచి 40 lakhs వరకు కార్పస్ క్రియేట్ చేయడం పాసిబుల్ అని మీకు తెలుసా? అది కూడా కేవలం 4 years మాత్రమే ఇన్వెస్ట్ చేసి మిగతా పని మొత్తం కాంపౌండింగ్ పవర్ చూసుకుంటుంది. ఈ వీడియోలో మీ రిటర్న్స్ ని మాక్సిమైజ్ చేయడానికి యూజ్ చేయగలిగే 3 డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ని కంపేర్ చేద్దాం. అలాగే మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్, మ్యారేజ్ లేదా రిటైర్మెంట్ లాంటి లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ ని ఎలా కంఫర్టబుల్ గా అచీవ్ చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. కేవలం నెలకి 1500 రూపాయలు ఎస్ఐపి స్టార్ట్ చేసి అది కూడా కేవలం 4 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే ఫ్యూచర్ లో 30 నుంచి 40 lakhs వరకు ఫండ్ క్రియేట్ చేయొచ్చని నేను మీకు చెప్తే ఫస్ట్ మీకు కొంచెం షాకింగ్ గా అనిపించవచ్చు. కానీ ఒక్కసారి ఆ స్ట్రాటజీ ఏంటి, దాని వెనుక ఉన్న లాజిక్ ఏంటి అనేది అర్థం చేసుకుంటే ఇది కంప్లీట్ గా పాసిబుల్ అని మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీ మైండ్ లో ఒక క్వశ్చన్ రావచ్చు, అసలు ఇన్వెస్ట్ ఎలా చేయాలి, ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలి, ఏ కండిషన్స్ లో ఇలా పెద్ద కార్పస్ బిల్డ్ అవుతుంది? ఈ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ని రియల్ లైఫ్ క్యాలిక్యులేషన్ తో స్టెప్ బై స్టెప్ డీకోడ్ చేద్దాం. ప్రతి ఒక్కరి ఫైనాన్షియల్ గోల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. కొంతమంది కూతురి పెళ్లి కోసం వెల్త్ బిల్డ్ చేయాలని అనుకుంటారు, ఇంకొంతమంది పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేస్తారు, మరికొంతమంది ఏమో స్ట్రెస్ ఫ్రీ రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఈ రోజు మన ఫోకస్ ఏంటి అంటే కేవలం నెలకి 1500 రూపాయలు ఇన్వెస్ట్ తో లక్షల రూపాయల కార్పస్ క్రియేట్ చేయగలిగే ఒక ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్స్ లో కాంపౌండింగ్ పవర్ ఎలా పనిచేస్తుందో క్లియర్ క్యాలిక్యులేషన్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కూడా చిన్న మంత్లీ ఇన్వెస్ట్మెంట్ తో పెద్ద కార్పస్ బిల్డ్ చేయాలి అని అనుకుంటే ఈ బ్రేక్ డౌన్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, నా పేరు అబులే సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు ఆ ఎస్బీఐ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ ఏంటి, దాని గురించి కాస్త బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. మీకు ఆల్రెడీ తెలుసు, ఎస్బీఐ అనేది ఇండియాలో మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టార్ ఇన్స్టిట్యూషన్స్ లో ఒకటి. ప్రస్తుతం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అప్రాక్సిమేట్లీ 12.55 lakh crore అసెట్ అండర్ మేనేజ్మెంట్ ని మేనేజ్ చేస్తుంది. ఎస్బీఐ దగ్గర చాలా రకాల మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయండి. కానీ ఈ రోజు మన ఫోకస్ మాత్రం ఎస్బీఐ పిఎస్యు ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. ఈ ఫండ్ ని సెలెక్ట్ చేయడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. రీసెంట్ 1 year పర్ఫార్మెన్స్ ని ఎస్బీఐ కాంట్రా ఫండ్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, ఎస్బీఐ లార్జ్ క్యాప్ ఫండ్ లాంటి పాపులర్ ఫండ్స్ తో కంపేర్ చేస్తే క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. రీసెంట్ పీరియడ్ లో చాలా ఫండ్స్ కేవలం 5% నుంచి 6% రిటర్న్స్ మాత్రమే జనరేట్ చేశాయి. కానీ ఎస్బీఐ పిఎస్యు ఫండ్ అప్రాక్సిమేట్లీ 10.23% 1 year రిటర్న్ డెలివరీ చేసింది. ఈ ఫండ్ మేజర్ గా ఇండియాలో ఉన్న గవర్నమెంట్ బ్యాక్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, GAIL, భారత్ ఎలక్ట్రానిక్స్ లాంటి ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. గవర్నమెంట్ బ్యాక్ కంపెనీస్ కాబట్టి లాంగ్ టర్మ్ లో స్టేబుల్ గా అండ్ సస్టైనబుల్ గ్రోత్ పొటెన్షియల్ ఉంటుందని చాలా మంది ఇన్వెస్టర్స్ నమ్ముతున్నారు. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన పాస్ట్ పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. 2026 May 1st నాటికి ఈ ఫండ్ కరెంట్ నెట్ అసెట్ వాల్యూ అంటే NAV వచ్చేసి 39 రూపీస్ 56 పైసాగా ఉంది. ఇక్కడ NAV అంటే ఏంటి, చాలా మందికి డౌట్ రావచ్చు. సింపుల్ గా చెప్పాలి అంటే మ్యూచువల్ ఫండ్ లో ఒక యూనిట్ కరెంట్ ప్రైస్ ని NAV అంటారు. మరి ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 6 months రిటర్న్స్ వచ్చేసి 7.41% ఉంది. 1 year రిటర్న్ వచ్చేసి 13.37% ఉంది. 3 year యాన్యువలైజ్ రిటర్న్స్ వచ్చేసి 30.39%. ఇక 5 year యాన్యువలైజ్డ్ రిటర్న్స్ వచ్చేసి 25%. ఈ మ్యూచువల్ ఫండ్ ని ఎస్బీఐ January 2013 లో లాంచ్ చేసింది. లాంచ్ అయిన తర్వాత నుంచి లక్షల మంది ఇన్వెస్టర్స్ ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రస్తుతం ఈ ఫండ్ 6,593 crore రూపీస్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ ని మేనేజ్ చేస్తుంది. ఇక ఈ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.90% గా ఉంది. మీరు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ 5,000 రూపీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ కి ఎలాంటి లిమిట్ లేదండి. ఇక అదే ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కేవలం 500 రూపీస్ మంత్లీతో స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ కి ఎలాంటి లిమిట్ లేదు. ఇప్పుడు మనం ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయడానికి ఒక స్ట్రాటజీని బిల్డ్ చేద్దాం. కానీ కేవలం ఎస్ఐపి స్టార్ట్ చేయడంతో సరిపోదండి. లాంగ్ టర్మ్ లో ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయాలి అంటే ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఇండియాలో యావరేజ్ యాన్యువల్ ఇన్ఫ్లేషన్ రఫ్లీ 6% నుంచి 7% మధ్యలో ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం ప్రైసెస్ పెరుగుతాయి, మన మనీ పర్చేసింగ్ పవర్ మాత్రం తగ్గిపోతుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ని రెడ్యూస్ చేయడానికి చాలా ఫైనాన్షియల్ ప్లానర్స్ 10% స్టెప్ అప్ స్ట్రాటజీని రికమెండ్ చేస్తారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్
ఫస్ట్ ఇయర్ మీరు 1000 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేశారు అనుకోండి, సెకండ్ ఇయర్ దానిని 10% ఇంక్రీజ్ చేసి 1100 చేస్తారు. థర్డ్ ఇయర్ మళ్ళీ 10% పెంచి 1210 రూపీస్ పెంచుతారు. ఇలా ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటూ వెళ్ళడం వల్ల ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ని బెటర్ గా మేనేజ్ చేయొచ్చు. సరే, ఇప్పుడు యాక్చువల్ క్యాలిక్యులేషన్స్ లోకి వెళ్దాం. సపోజ్ మీరు మంత్లీ 1500 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యారు అనుకోండి. ఈ ఫండ్ హిస్టారికల్లీ లైఫ్ టైమ్ యావరేజ్ రిటర్న్స్ అప్రాక్సిమేట్లీ 12.14% గా ఉంది. ఫ్యూచర్ క్యాలిక్యులేషన్స్ కోసం మనం కన్జర్వేటివ్ గా 12% యాన్యువల్ రిటర్న్ అజ్యూమ్ చేద్దాం. ఇప్పుడు మన ముందు 3 డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. అందులో ఆప్షన్ నెంబర్ 1 నార్మల్ ఎస్ఐపి. ముందు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. మీరు ప్రతి నెల ఫిక్స్డ్ గా 1500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూ కంటిన్యూస్ గా 4 ఇయర్స్ ఎస్ఐపి కంటిన్యూ చేస్తే మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 72,000 రూపీస్ అవుతుంది. ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ రిటర్న్స్ 12% కన్సిడర్ చేస్తే 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మీ పోర్ట్ఫోలియో వాల్యూ 91,523 రూపీస్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఆప్షన్ 2 10% స్టెప్ అప్ ఎస్ఐపి. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూద్దాం. మీరు 1500 రూపీస్ మంత్లీ ఎస్ఐపి స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని 10% ఇంక్రీజ్ చేస్తూ వెళ్లారు అనుకోండి. అప్పుడు 4 ఇయర్స్ లో మీ టోటల్ అవుట్ ఆఫ్ పాకెట్ ఇన్వెస్ట్మెంట్ 83,538 రూపీస్ అవుతుంది. అదే ఎక్స్పెక్టెడ్ గా 12% యాన్యువల్ రిటర్న్స్ తో మీ ఫైనల్ ఫండ్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1,04,767 రూపీస్ కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో కేవలం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని కొంచెం ఇంక్రీజ్ చేయడం వల్ల ఫైనల్ కార్పస్ లో డిఫరెన్స్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఆప్షన్ 3 వెల్త్ కాంపౌండర్. ఇప్పుడు అసలైన మ్యాజిక్ ఇక్కడే స్టార్ట్ అవుతుందండి. అయితే వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పినట్టు 30 lakh రూపీస్ 40 lakh రూపీస్ కాన్సెప్ట్ కి రీజన్ కూడా ఇదే. ఆప్షన్ 2 లో క్రియేట్ అయిన 1,04,767 రూపీస్ ని 4 ఇయర్స్ తర్వాత విత్డ్రా చేయకుండా అదే మ్యూచువల్ ఫండ్ లో లంసమ్ గా అన్టచ్డ్ గా నెక్స్ట్ 26 ఇయర్స్ కంటిన్యూ అవ్వనివ్వండి. అండ్ ఆల్సో కొత్త ఇన్వెస్ట్మెంట్ ఏమీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రెష్ ఎస్ఐపి కూడా లేదు. కేవలం ఆల్రెడీ క్రియేట్ అయిన కార్పస్ ని కాంపౌండింగ్ కి టైం ఇవ్వాలి. ఎక్స్పెక్టెడ్ 12% యాన్యువల్ రిటర్న్స్ కంటిన్యూ అవుతే ఆ 1,04,767 రూపీస్ అమౌంట్ ఏదైతే ఉందో అది 30 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి అప్రాక్సిమేట్లీ 19.95 lakh రూపీస్ గా మారుతుంది. ఇదే కాంపౌండింగ్ యాక్చువల్ పవర్. ఇక్కడ ఆప్షన్ 3 ఎందుకంత స్పెషల్? ఇక్కడ మనమందరం ఒక పాయింట్ ని అర్థం చేసుకోవాలి. మీరు 4 ఇయర్స్ తర్వాత ఆ 1,04,767 రూపీస్ ని విత్డ్రా చేసి స్పెండ్ చేస్తుంటే ఆ మనీ అక్కడే ఆగిపోయేదండి. కానీ అదే అమౌంట్ ని మ్యూచువల్ ఫండ్ లో అన్టచ్డ్ గా కంటిన్యూ చేయడం వల్ల కాంపౌండింగ్ సైలెంట్ గా మీకోసం పని చేస్తూ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఆప్షన్ 3 లో మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయట్లేదు, ఎక్కువ టైం ఇస్తున్నారు. అదే ఈ స్ట్రాటజీలో ఉన్న బిగ్గెస్ట్ సీక్రెట్. టైం అనేది కాంపౌండింగ్ కి బిగ్గెస్ట్ ఫ్రెండ్. మీరు మనీని స్పెండ్ చేయకుండా గ్రో అవ్వడానికి టైం ఇస్తే చిన్న కార్పస్ కూడా ఫ్యూచర్ లో పెద్ద వెల్త్ గా మారగలదు. ఇప్పుడు మనం ఈ ఫండ్ కి సంబంధించిన ఫ్యూచర్ రిటర్న్ అనాలిసిస్ గురించి కాస్త క్లియర్ గా మాట్లాడుకుందాం. నౌ ఇంకో ఇంట్రెస్టింగ్ క్యాలిక్యులేషన్ చూద్దాం. మనం ఇప్పటి వరకు కన్సర్వేటివ్ గా 12% యాన్యువల్ రిటర్న్ అజ్యూమ్ చేస్తామండి. కానీ ఒకవేళ ఈ ఫండ్ హిస్టారికల్ ప్యాటర్న్ ని అవుట్ పర్ఫార్మ్ చేసి 13%, 14% లేదా 15% యాన్యువల్ రిటర్న్స్ జనరేట్ చేస్తే ఫైనల్ కార్పస్ ఎంత అవుతుందో ఒకసారి ప్రాక్టికల్ గా చూద్దాం. 12% రిటర్న్స్ వస్తే ఆల్మోస్ట్ 20 lakh రూపీస్ కార్పస్ బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే 13% రిటర్న్స్ వస్తే 25 lakh రూపీస్ క్రాస్ చేస్తుంది. అలా కాకుండా 14% రిటర్న్స్ వస్తే 31 lakh రూపీస్ క్రాస్ చేస్తుంది. అలా కాకుండా 15% యావరేజ్ రిటర్న్ సస్టైన్ అయితే అదే అమౌంట్ ఫ్యూచర్ లో అప్రాక్సిమేట్లీ 39.66 lakh రూపీస్ గా మారుతుంది. అందుకే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ లో చిన్న పర్సెంటేజ్ డిఫరెన్స్ కూడా ఫైనల్ కార్పస్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. నౌ ట్యాక్స్ అండ్ ఎగ్జిట్ లోడ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలా మంది అడిగే ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే ఫస్ట్ ఇయర్ లోనే మనీ విత్డ్రా చేసుకోవచ్చా అని చాలా మంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఆన్సర్ ఈజ్ ఎస్. మీరు ఎప్పుడైనా మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ని రెడీమ్ చేయొచ్చండి. కానీ ఇక్కడ ఎగ్జిట్ లోడ్ అనే కాన్సెప్ట్ గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేసిన యూనిట్స్ ని 30 డేస్ లోపు రెడీమ్ చేస్తే ఫండ్ హౌస్ 0.5% ఎగ్జిట్ లోడ్ చార్జ్ చేస్తుంది. అదే 30 డేస్ కంప్లీట్ అయిన తర్వాత రెడీమ్ చేస్తే ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. రిస్క్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే ఈ ఫండ్ ని ఫండ్ హౌస్ వెరీ హై రిస్క్ కేటగిరీలో క్లాసిఫై చేసింది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందు మీ రిస్క్ అపెటైట్ ని కంపల్సరీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ట్యాక్స్ రూల్స్ అంటే రిటర్న్స్ వచ్చిన తర్వాత ట్యాక్స్ ఎలా ఉంటుంది అది కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్మెంట్ ని 1 year కంప్లీట్ కాకముందే సెల్ చేస్తే మీ ప్రాఫిట్స్ మీద
20% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అప్లై అవుతుందండి. ఒకవేళ అలా కాకుండా 1 year తర్వాత రెడీమ్ చేస్తే మీ గెయిన్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కేటగిరీలోకి వస్తాయి. కరెంట్ ట్యాక్సెస్ రూల్స్ ప్రకారం ఒక ఫినాన్షియల్ ఇయర్ లో 1,25,000 రూపీస్ వరకు క్యాపిటల్ గెయిన్స్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. సో ఆ లిమిట్ క్రాస్ అయిన ప్రాఫిట్స్ మీద మాత్రమే 12.5% LTCG అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అప్లై అవుతుంది. ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ట్యాక్స్ మీ టోటల్ రిడెంప్షన్ అమౌంట్ మీద కాదండి, మీ యాక్చువల్ ప్రాఫిట్స్ మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇప్పటి వరకు మనం చూసిన క్యాలిక్యులేషన్స్ కాంపౌండింగ్ పవర్ ని అర్థం చేసుకోవడానికి మాత్రమే. కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ రియాలిటీస్ ని కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముందుగా మనం మార్కెట్ రిస్క్ గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఈ ఫండ్ మేజర్ గా పబ్లిక్ సెక్టార్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి వాటి షేర్ ప్రైసెస్, ఎకానమీ, గవర్నమెంట్ పాలసీస్, ఇంట్రెస్ట్ రేట్స్, మార్కెట్ సెంటిమెంట్ లాంటి ఫ్యాక్టర్స్ బట్టి రోజు మారుతూ ఉంటాయి. కాబట్టి షార్ట్ టర్మ్ లో రిటర్న్స్ ఫ్లక్చువేట్ అవ్వడం కంప్లీట్లీ నార్మల్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. పాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ నాట్ అ గ్యారంటీ. ఈ ఫండ్ గతంలో 12%, 15% లేదా 25% రిటర్న్స్ ఇచ్చిందని ఫ్యూచర్ లో కూడా అదే రిటర్న్స్ కంపల్సరీగా వస్తాయని గ్యారంటీ లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే పాస్ట్ రిటర్న్స్ అనేవి మనకు ఒక రెఫరెన్స్ మాత్రమే. ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ గా మార్కెట్ కండిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా హిస్టారికల్ రిటర్న్స్ ని గ్యారంటీ లాగా చూడకండి. అండ్ ఆల్సో మనం ఇన్ఫ్లేషన్ రిస్క్ గురించి కూడా కంపల్సరీగా మాట్లాడుకోవాలి. దాని గురించి మనం అస్సలు మర్చిపోకూడదు. 10% స్టెప్ అప్ స్ట్రాటజీ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ని కొంతవరకు మాత్రమే రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ 25 to 30 years లాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ లో ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఉంటుందో ఎవ్వరూ ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేయలేరు. ఫ్యూచర్ లో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే మీ ఫినాన్షియల్ కార్పస్ రియల్ పర్చేసింగ్ పవర్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ ప్లానింగ్ చేసేటప్పుడు ఇన్ఫ్లేషన్ ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆబ్జెక్టివ్ ఒకటేనండి. కాంపౌండింగ్ పవర్ ని, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ఇంపార్టెన్స్ ని సింపుల్ క్యాలిక్యులేషన్స్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే క్రియేట్ చేశామండి. మీరు SBI PSU ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి అని డిసైడ్ చేసినా లేదా వేరే ఏ మ్యూచువల్ ఫండ్ అయినా చూస్ చేసినా ఇన్వెస్ట్ చేయడానికి ముందు కంపల్సరీగా మీ ఓన్ రీసెర్చ్ చేయండి. లేదా ఒక సర్టిఫైడ్ ఫినాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేసి మీ ఫినాన్షియల్ గోల్స్, రిస్క్ ప్రొఫైల్, ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ ని సూట్ అయ్యే ఫండ్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆల్సో మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేయడం కన్నా దానిలో డిసిప్లిన్ గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం ఇంకా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వెల్త్ అనేది ఒక్క రోజులో క్రియేట్ అవ్వదు. అది పేషెన్స్, డిసిప్లిన్, కాంపౌండింగ్ ఈ 3 కలిసి క్రియేట్ చేస్తాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కంపల్సరీగా షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి ప్రాక్టికల్ ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫినాన్స్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.